ఆవు మచ్చిక చేసుకునే జంతువేనండి. ఆహ్, మచ్చిక చేసుకోవడం అంటే ఫస్ట్ అది వైల్డ్. దాని తర్వాతనే దాన్ని మనుషులు దగ్గరగా తీసుకొని దాన్ని ఫ్రెండ్లీగా చేసుకున్నారు. ఆహ్, సో, ఆవు ఫస్ట్ టైమ్ 11,000 ఇయర్స్ బ్యాక్ టర్కీ పరిసర ప్రాంతాల్లో ఆహ్, మచ్చిక చేసుకొని ఆవుని తమ సొంత లాభాల కోసము ఉపయోగించుకోవడం స్టార్ట్ చేసిండ్రు. ఫ్యామిలీ మెంబర్‌గా వండుకుంటా వాళ్ళకి సంబంధించిన వివిధ రకాల పనులలో ఉపయోగించుకోవడం స్టార్ట్ చేసిండ్రు. 11,000 ఇయర్స్ బ్యాక్ టర్కీ ఆహ్, పరిసర ప్రాంతాల్లో. దెన్ ఆ తర్వాత 1500 ఇయర్స్ తర్వాత మళ్ళీ టర్కీ నుంచి అట్లా చేసుకున్న క్రమంలో టర్కీ నుండి ఆ సాంప్రదాయము ఇక్కడ మన ఆహ్, మంగోలియా వరకు విస్తరించింది. పాకింది సారీ. సో, దాని తర్వాత ఆవు మంగోలియాలో మళ్ళీ ఒక 8,000 ఇయర్స్ బ్యాకు మళ్ళీ మచ్చిక చేసుకోవడం స్టార్ట్ చేసిండు. సో, ఆవు అనేది ఇండియాకి ఇట్లా మచ్చిక చేసుకున్న తర్వాత చాలా గ్యాప్ తర్వాత సింధు నాగరికత ప్రజలు ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ళు ఆవును తీసుకొనొచ్చిర్రు. ఇది చరిత్రపరంగా. ఆహ్, దీనిలో ఏం మైథాలజీ లేదు. ఇది 100% చరిత్ర పరంగానే చెప్తున్నాను. సో, ఎక్కడైతే ఆవు టర్కీని పరిసర ప్రాంతాల్లో ట్రైన్ అయిన ఆవుని దాన్నేమంటున్నారంటే వాళ్ళు ఆహ్, ఆహ్, బాస్ టారస్ అంటారు. ఓకే. అండ్ మంగోలియా నుంచి ఆహ్, ఆహ్, మచ్చిక సాంప్రదాయం మొదలైన తర్వాత అక్కడి నుంచి సింధు నాగరికతకు వచ్చిన ఆవులని గాని, జంతువులను గాని, ఆవుని గాని ఏమంటున్నారంటే బాస్ ఇండికాస్ అంటున్నారనమాట. సో, 2 రకాల ఆవులు 2 వేరే వేరే కాలమానంలో అడవుల నుంచి తెచ్చుకొని వాళ్ళ సొంత సా పనుల కోసం మచ్చిక చేసుకున్న ఆహ్, ప్రజలు తరువాత వీటిని 2 రకాలుగా విభజించిండ్రు. ఒకటి బాస్ ఇండికాస్, ఒకటి బాస్ టారస్. బాస్ టారస్ ఈజ్ ఇన్ టర్కీ అండ్ బాస్ ఇండికాస్ అనే కౌ ఈరోజు ఇండియాలో ఉంది. సో, ఆవు మనకు దేశీవాళీ కాదు. అది ఎక్కడి నుంచో వచ్చిందే. సో, ఇది చరిత్రపరంగా ఈరోజు నేను తెలుసుకున్న ఆవు గురించి చరిత్ర అన్నమాట. థాంక్ యూ.